ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 21వ వచనం. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. చాలమ్మా. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఈ పునరుద్ధాన దినాన మరొకసారి నీ పాదాలకు చెంతకొచ్చా. ఎక్కడ 2-3 కూడి నా నామం ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను. మా దేవుడు, మా మధ్యలో మీరున్నారు. మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్నాను. నీ సెలవుపై చాటు వరకు పరుచుకోండి. శక్తి కలిగిన నీ మాటలు, జ్ఞానం కలిగిన నీ మాటలు మా జీవితాలను భద్రపరిచే నీ మాటలు మా అందరికీ వినిపించి నేర్పించి పంపించమని రక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నీకు వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము బలిపీఠం ధ్యానంలో ఉన్నాము. నోవాహు యొక్క బలిపీఠము నేర్చుకున్నాం. నోవాహు బలిపీఠం మనకు కృతజ్ఞత ఎలా దేవునికి చెల్లించాలో, కృతజ్ఞత కలిగి ఎలా జీవించాలో నేర్పించాడు నోవాహు గారు. అయితే అబ్రహాం కూడా ఒక బలిపీఠాల గురించి, అబ్రహాము కట్టిన బలిపీఠాల గురించి కూడా నేర్చుకున్నాం. అబ్రహాం బలిపీఠము మనకు ప్రార్థన బలిపీఠం నేర్పించింది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుని స్వరం విన్నాడు. విన్న తర్వాత బలిపీఠం కట్టాడు. బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు. బలిపీఠం దగ్గర అయితే ఈ రాత్రి కాల సమయం కూడా ఆరాధనలో రాజీ లేని బలిపీఠం ఇది. ఆరాధనలో రాజీ లేని బలిపీఠము, ఆరాధనలో రాజీ లేని బలిపీఠం గురించి ఈ రాత్రికాల సమయంలో నేర్చుకుందాం. ఇది చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 16:21లో నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. ఏ విధమైన వృక్షము నాటకూడదు. ఇక్కడ మనకు 2 వ్యత్యాసాలు కనపడుతుంది. ఒకటి బలిపీఠము, రెండవది వృక్షము. అయితే ఇశ్రాయేలీయులు కానాను దేశంలోనికి ప్రవేశించబోయే సమయంలో మోషే గారు ధర్మశాస్త్రములో ఉన్న ఆ బోధన ఇశ్రాయేలీయులకు తెలియజేస్తూ ఆ 16వ అధ్యాయం ఆరంభం నుంచి పస్కా పండుగ నిర్వహించండి, వారాల పండుగ నిర్వహించండి, గుడారాల పండుగ నిర్వహించండి, మీ దశమ భాగములన్నీ, మీ కళ్ళములోని అన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధికి రండి అని చెబుతూ 21వ అధ్యాయానికి వచ్చేసరికి మీ ఆరాధన పరిశుద్ధమైనదిగా ఉండాలి, మీ ఆరాధన శుద్ధమైనదిగా ఉండాలి. మీరు వెళ్ళే ప్రాంతము మామూలు ప్రాంతం కాదు. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడు. కనానీయులు అక్కడ ఉన్నారు. అక్కడ అషేరు దేవతకు, అక్కడ అషేరు దేవత అనే వాళ్ళు దేవతా స్తంభాలను కట్టుకుని బలిపీఠం దగ్గర వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే మీరు అలాంటి వారిగా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవాను ఆరాధిస్తున్న మీరు ఇతర ఆచారాలతో కలవకుండా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని దేవుని సన్నిధిలో మీరు బలిపీఠం కట్టిన తర్వాత దానికి దగ్గరగా ఎన్నడూ వృక్షము నాటకూడదు. వృక్షము నాటితే మీరు లోకం వైపు ఆకర్షించబడతారని ఈ మోషే ప్రవక్త మోషే గారు చెబుతూ ఈ ఇశ్రాయేలులందరికీ చెబుతా ఉన్నాడు. ఆరాధనలో పరిశుద్ధత ఉండాలి. ఇతరులకు మీకు వ్యత్యాసం కనిపించాలి. ఆ దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు అన్ని అనుభవించాలంటే మీ ఆరాధన, మీ క్రమము, మీ పద్ధతి దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. లోకపు ఆరాధన కంటే దేవుని ఆరాధన మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని మోషే ప్రవక్త వారందరికీ చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు బలిపీఠం కట్టమన్నాడు. దేవుడు బలిపీఠము కట్టమన్నాడు. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపంనా
ఏ విధమైన వృక్షము నాటకూడదు. బలిపీఠము కట్టమన్నాడు కానీ బలిపీఠం పక్కన చెట్టు నాటమని చెప్పలేదు. ఎందుకు చెట్టు నాటమని చెప్పలేదు? ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటాం. చెట్టుకు బలిపీఠానికి ఉన్న తేడా, చెట్టుకు బలిపీఠానికి ఉన్న వ్యత్యాసము. ఎందుకంటే బలిపీఠము దేవుని మహిమను చూపిస్తే, వృక్షం మాత్రము మానవుని యొక్క అభివృద్ధిని, మానవుని యొక్క సంతోషాన్ని, మానవుడు లోకములో ఉన్న తీరును మనం చూస్తాం. బలిపీఠము దేవునికి దగ్గరగా మనం చేస్తే, వృక్షం నీడనే మనకు సరిపోయిందని ఈ వృక్షము మనకు నేర్పిస్తుంది. దేవుడు తన ప్రజలను తన సన్నిధి వెతకాలని కోరుకుంటున్నాడు కానీ ఎవరి గొప్పతనం వారు చెప్పుకోమని చెప్పలేదు. దేవుడు తన ప్రజల్ని ఏం చేశాడంటే, మీరు ఎక్కడున్నా ఏం చేసినా బలిపీఠం దగ్గర మీరు ఆరాధించండి, బలిపీఠం దగ్గర మీరు ప్రార్థించండి, బలిపీఠం మీదే మీ జీవితాన్ని ఆనుకోండి అన్నాడే కానీ వృక్షపు నీడలో మీ గొప్పతనాన్ని విస్తరింప చేసుకోకండి, వృక్షపు నీడలోని మీ వేర్లు భూమిలోనికి లోతుకు పాతిక్కుపోయేలాగా చేసుకోకండి అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ వాక్య భాగంలో నుంచి మనం ఒక 5 మాటలు నేర్చుకుందాం. 5 మాటలు. మొదటిది, బలిపీఠము త్యాగానికి గుర్తు. బలిపీఠము త్యాగానికి గుర్తు. వృక్షము మానవ అభివృద్ధికి గుర్తు. బలిపీఠము త్యాగానికి గుర్తు. వృక్షము సొంత అభివృద్ధికి గుర్తు. నిజంగా చూడండి, ఆరంభం నుంచి అబ్రహాం కంటే ముందుగా బలిపీఠం కట్టిన వారి దగ్గర నుంచి ఆ బలిపీఠం మీద ఏదో ఒకటి ప్రోక్షించబడుతూనే ఉంది, ఏదో ఒకటి వధించబడుతూనే ఉంది, ఏదో ఒకటి ఆ మానవుని యొక్క పాపముల కోసము, లేకపోతే దేవుని సన్నిధి ధూపం వల్లే ఆకాశానికి వెళ్ళడానికి ఏదో ఒక బలి పశువు, ఏదో ఒక జంతువు, ఏదో ఒక పక్షి, ఏదో ఒకటి వధించబడుతూనే ఉంది. అయితే వృక్షము ఎదుగుతున్న కొలది, విస్తరించిన కొలది తనను తాను పెద్దదిగా చేసుకుంటుంది. చిన్న చెట్టు పెరిగి ఎలా పెద్దదై అందరికి ప్రత్యేకంగా 100 సంవత్సరాల తర్వాత ఇది పలానా చెట్టు అని, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిందని తనను తాను గుర్తింపు మాత్రమే కలుగు చేసుకుంటుంది. కానీ బలిపీఠం అలా కాదు. మానవుని యొక్క పాపమును విమోచించడం కోసం మానవుడు పాప పరిహారార్థం బలిగా ఆ జంతువును అర్పించినప్పుడు ఆ బలిపీఠం మీద దేవుడు ఆయన చూస్తాడు. ఎప్పుడైతే బలిపీఠం మీద దహన బలి అర్పించబడతామో మనల్ని మనము నిరాకరించుకుంటాము, సమస్తము దేవునికి అప్పగించాలనుకుంటాము, మనల్ని మనము వదిలేసుకొని దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర అబ్రహాము కదా బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లు, నోవాహు కదా బలిపీఠం కట్టి కృతజ్ఞత, అయ్యా ఈ ప్రపంచమంతా సమూలంగా నాశనం అయిపోయింది, నన్ను నా కుటుంబాన్ని బ్రతికించావని కృతజ్ఞత బలిపీఠం ఎలా కట్టాడో ఈ బలిపీఠంలో మనం నిరాకరించుకొని దేవుని నామాన్ని గొప్ప చేసేదిగా చేస్తుంది. అయితే వృక్షం ఏం చేస్తుందంటే మనమల్ని పెంచుకునేదిగా చేస్తుంది. వృక్షము స్థిరపడిపోతుంది, భూమి స్థిరం అనుకుంటుంది, భూమిలోనే వేర్లు లోతుకు నాటుకొని వెళ్ళిపోతాయి. ఇదే లోకమే శాశ్వతమని మనకు గుర్తు చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తను జీవించిన కాలంలో ఒక మాట అంటాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగొనేడలా తను తాను ఉపేక్షించుకొని శిలువనెత్తుకొని వెంబడించమన్నాడు. ఎవడైనా తనను తాను ఉపేక్షించుకోవాలి. బలిపీఠం దగ్గరికి వస్తే తనను తాను ఉపేక్షించుకుంటాం, చెట్టు దగ్గరికి వస్తే చెట్టు అలాగా ఉండదు. బలిపీఠము వారిని ఉపేక్షించుకునేలాగా చేస్తుంది. చాలా మంది క్రైస్తవులుగానే బలిపీఠం నిర్మించుకుంటున్నాము కానీ ఆ ప్రభావం లేదు, ఆ కీర్తి లేదు. వృక్షాలను పెంచుకునేదిగానే మనం ఉంటున్నాము. నేటి క్రైస్తవులుగా మనం అందరం ఏం చేస్తున్నామంటే మన వల్ల వాస్తవానికి మన ప్రభావము, మన పరిచర్య, మన పేరు, మన జీవితము అందరికి కనిపించేలాగా చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఇచ్చిన ఈ బలిపీఠం దగ్గర ప్రార్థించే వారిగా మనం ఉండలేకపోతున్నాం. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఈ బలిపీఠాల యొక్క ధ్యానంలో కృతజ్ఞత కలిగి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో రాజీ ఉండదు, లోకముతో రాజీ ఉండదు, లోకముతో సంబంధం ఉండదు, లోకముతో సంబంధము తెంచుకుంటాము. అందుకే చూడండి, నీ దేవుడైన యెహోవాకు నీవు బలిపీఠం కట్టు, సమీపమున ఏదైనా వృక్షము
నాటకూడదు. ఏ వృక్షము బలిపీఠము దగ్గర ఏ వృక్షము నాటకూడదు. కనానీయులు బలిపీఠం దగ్గర వృక్షం నాటుతున్నారు. నాటి దాని వైపు ఆకర్షించబడతారు. మీరు అలా కాదు. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బలిపీఠం దగ్గర ఈ ఆరాధన క్రమము ఆరాధన క్రమముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. బలిపీఠము దగ్గరలో ఎక్కడ వృక్షం నాటకూడదని ఈ ఇశ్రాయేలు ప్రజలకు మోషే తెలియజేశాడు. చూడండి, మొదటిది ఏం చెప్పాను? బలిపీఠము త్యాగానికి చిహ్నము, వృక్షము మానవుని అభివృద్ధికి గుర్తు. రెండవ మాట చూడండి, బలిపీఠము ఒక నిర్ణయంతో కట్టబడుతుంది, వృక్షం మాత్రము కాలముతో పాటు పెరుగుతూ ఉంది. బలిపీఠము నిర్ణయంతో కట్టబడుతుంది, వృక్షం మాత్రము కాలముతో పెరుగుతుంది. వృక్షము నాటబడితే అది సంవత్సరాల తర్వాత పెద్దదవుతుంది. కానీ బలిపీఠము ఒక నిర్ణయంతో కట్టబడుతుంది. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయం 7వ వచనం, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని వాగ్దానము ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టెను. నిర్ణయము. దేవుడు పిలిచిన వెంటనే, దేవుడు స్వరం విన్న వెంటనే నిర్ణయానికి వచ్చేసాడు. దేవుడికి నేను బలిపీఠం కట్టాలి, ఆ బలిపీఠం దగ్గర నా జీవితం ఉంది. ఏ దేవుడైతే నన్ను ఆ కల్దీయుల దేశంలో నుంచి పిలిచాడో ఆ పిలుపుకు లోబడి జీవించాలి. ఆ పిలుపుకు ప్రతినిత్యం నాకు గుర్తుండాలంటే ఆ ప్రత్యక్షమైన దేవునికి, ఆ ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టాలి అని ఆ యుగిని బేతేలుగుల మధ్యలో ఆయన గుడారం వేసుకుని బలిపీఠము కట్టాడు. అందుకే బలిపీఠం ఒక నిర్ణయంతో, అబ్రహాము నిర్ణయంతో కట్టబడింది బలిపీఠము. కానీ చెట్టు మాత్రము ఊరికి వేస్తే అది నిలబడిపోతుంది. తరతరాలుగా అలాగే పెద్దది వృక్షం ఎదుగుతా ఉంది. దేవుని పనికి ఎదురు చూడటం కాదు, కానీ దేవునికి విధేయతతో స్పందించాలి. దేవునికి విధేయతతో స్పందిస్తే దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరుగుతాయి. అందుకే వెంటనే అబ్రహాము విధేయతతో స్పందించాడు. దేవుడు పిలిచిన వెంటనే స్పందించి ఆ ఇంటిని బేతేలుగుల మధ్యలో గుడారం వేసుకుని వెంబడి నిర్ణయం తీసుకున్నాడు. బలిపీఠం నిర్ణయంతో, అబ్రహాము నిర్ణయంతో కట్టబడింది. అబ్రహాము నిర్ణయంతో కట్టబడింది. ప్రస్తుతం మన జీవితము దేవుని చిత్తానుసారంగా చేయాలి. అదే మనకు నేర్పిస్తుంది ఈ వాక్య భాగము. దేవుని చిత్తము, అబ్రహాము దేవుని చిత్తం చేశాడు. అందుకే బలిపీఠము కట్టబడింది. మనము కూడా బలిపీఠాలుగా మారాలి. మన జీవితాలు కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే మన జీవితాలు ఉన్నాయంటే కారణం మనలో బలిపీఠం లేదు, కృతజ్ఞత బలిపీఠం లేదు, ప్రార్థన బలిపీఠం లేదు, ముఖ్యంగా రాజీ లేని ఆరాధన కలిగిన బలిపీఠం లేదు. చూడండి ఎంతగా చెప్పింది అదే మోషే ప్రవక్త గారు. ఈ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ వృక్షమును నాటకూడదు. వృక్షము నాటితే ఏమవుతుందో చూడండి, దేవుని మర్చిపడతాము, వృక్షపు నీడలోకి వెళ్ళిపోతాము, వృక్షమే జీవితం అనుకుంటాము. అదే బలిపీఠము నాటితే విధేయత చూపిస్తాము, బలిపీఠము కడితే విధేయత చూపిస్తాము. అబ్రహాము కట్టాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మూడవదిగా చూసుకుందాం, వృక్షము నీడ ఇస్తుంది, బలిపీఠము అగ్ని తెస్తుంది. బలిపీఠము అగ్ని తెస్తుంది, వృక్షము నీడ ఇస్తుంది. చూడండి, అందుకే చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. వృక్షము నీడ ఇస్తుంది, బలిపీఠము అగ్ని తెస్తుంది. వృక్షము కింద విశ్రాంతి దొరుకుతుంది, బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని ఎప్పుడు ప్రోక్షించబడతా ఉంది. బలిపీఠం కట్టిన తర్వాత ఏ భక్తుడు కూడా, ఏ విశ్వాసి ఆరంభంలో పాత నిబంధనలు ఉన్న ఎవరైనా దహన బలి అర్పిస్తూనే ఉన్నారు, అగ్నిని రాచేస్తూనే ఉన్నారు. బూడిదగా మిగిలినట్టుగా ఎక్కడ సందర్భాలు మనకు కనబడవు. బలిపీఠం కట్టిన తర్వాత ప్రతి చోట దహన బలి అర్పించబడతా ఉంది. ప్రతి బలిపీఠం మీద పశువు అయితే కావచ్చు, లేకపోతే జంతువైనా ఏదైనా దహన బలిపీఠం మీద దహించబడతానే ఉంది. ఆ దహించబడడం అంటే ఉదయకాలం నైవేద్యం అనే, సాయంకాలం ధూపం అనే దేవుని సన్నిధికి చేరే వరకు ఆ బలి అగ్ని ఆరిపోకుండా, ప్రార్థన అగ్ని ఆరిపోకుండా దేవుని సన్నిధికి చేరేలాగా చేస్తుంది. నిజంగా ఏలియా ప్రవక్త కూడా కర్మేలు పర్వతం మీద
అగ్నిని రాజేశాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 38 వచనాలు రాసుకున్న తర్వాత చదువుకోండి. 30 నుంచి 38 వచనాలు చదివితే ఎంతగా అంతకు ముందు చూడండి ఎంతగా ఆయన కర్మేలు పర్వతం మీద అగ్నిని రాజేశాడు. కర్మేలు పర్వతం మీద ప్రవక్తల అవతల 800 మంది ప్రవక్తలు, యువతల ఈ పక్క ఏలియా ఒక్కడే. ఆకాశం నుంచి దేవుని అగ్ని వచ్చింది, ఆ దహన బలి పశువును దహించి వేసింది. అందుకే మన జీవితంలో కూడా వృక్షపు నీడలో ఉండే కంటే బలిపీఠం అనే అగ్ని మన జీవితంలో వేసుకుంటే మన జీవితాలు ఏ దివ్యమానముగా వెలిగిపోతాయి. నేటి సౌకర్యవంతమైన భక్తికి అలవాటు పడిపోకుండా దేవునికి సమర్పణ కలిగిన భక్తికి అలవాటు చేసుకుంటే, నీడలో ఉంటే సౌకర్యమైన భక్తి, వృక్షపు నీడలో సౌకర్యానికి అలవాటు పడిపోతాము. అదే బలిపీఠం దగ్గరికి వస్తే సమర్పణని ఎదురాడుకుంటాము. వృక్షపు నీడలో ఉంటే అలవాటు కలిగిన భక్తికి అలవాటు పడిపోతాం. సౌకర్యం అలవాటు ఏదో పోతున్నాం వస్తున్నాం అన్నట్లుంటాం. కానీ అదే బలిపీఠము మీదకి వస్తే, బలిపీఠము దగ్గరికి వస్తే దేవునికి సమర్పించబడిన జీవితాలుగా మారిపోతాయి. ఏలియా అయితే బలిపీఠం మీద అగ్ని ఆకాశం నుంచి కురిపించాడు. కొన్ని దినాలు ఆగిన తర్వాత ఒక వృక్షం కిందికి వెళ్ళిపోయాడు. మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు. చూడండి, మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు. వృక్షము మరణాపేక్ష తీసుకొస్తుంది, సమస్యలేలాగా చేస్తుంది. ఇంకా ఏం పని చేస్తాంలే, ఎండకేం చేస్తాంలే అన్నట్లుగా చేస్తుంది. అదే ఏలియా అయితే ఆకాశం నుంచి అగ్ని కురిపించే వరకు ప్రార్థన చేశాడు. అదే ఏలియా 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ నీడ బదరి వృక్షం కింద కూర్చుని పోయాడు. మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కానీ ఇప్పుడు భయం వచ్చింది. అంతవరకు బలిపీఠము దగ్గర ఉన్న ఏలియా సవాలుకరంగా బ్రతికాడు. యెజబెలుకు, ఆహాబుకు 850 మంది బయలు దేవతల ప్రవక్తలకు ఎదురు నిలిచిన వాడు వృక్షము దగ్గరికి వచ్చేసరికి మరణానికి భయపడిపోయాడు. మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు. అందుకే బలిపీఠము అగ్ని తెస్తుంది, వృక్షము నీడనిస్తుంది. ఆ నీడ మనను ఎక్కడికి తీసుకుపోతుందంటే మరణానికి తీసుకుపోతుంది. ఏలియా అంతటి ప్రవక్తనే ఈ బదరి వృక్షం కింద కూర్చున్నప్పుడు మరణాపేక్ష కలిగిన వాడైపోయాడు. చూడండి, అదే ఇశ్రాయేలీయులకు మోషే చెప్పింది, అదే మోషే ప్రవక్త గారు చెప్పింది అదే. బలిపీఠం దగ్గర సమీపమున వృక్షము నాటకూడదు. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. 4వది, వృక్షపు వేర్లు భూమిలోకి వెళ్తాయి. బలిపీఠము దృష్టి పరలోకం వైపు తిప్పుతుంది. 4వది, వృక్షపు వేర్లు భూమిలోకి వెళ్తాయి. బలిపీఠము దృష్టి పరలోకం వైపు మళ్ళిస్తుంది. వృక్షము భూమికి బలంగా అంటుకుపోతుంది. ఇదే స్థిర నివాసము, ఇదే ఇంకా నేను ఇక్కడే చాలు. లోకములో ఉన్నప్పుడు వృక్షం కిందికి వెళ్ళిపోతే ఇదే స్థిరము, ఈ చలని నీడలో ఉండే ఈ లోకము, దీని ఆశ శాశ్వత నాకు చాలనుకుంటాము. అయితే బలిపీఠం కిందికి వస్తే పైన వాటిని చూస్తాము. ఆ వృక్షము భూ సంబంధమైన ఆచరణ చూపిస్తే బలిపీఠము పరలోకం వైపు నడిపిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, నీ మనస్సును పైన వాటి మీద ఉంచమని కొలస్సీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు చెబుతా ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీరు జీవముతో క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నారు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. పైన వాటిని వెతకాలి. బలిపీఠం ఎప్పుడైతే మన హృదయంలో నిర్మించుకుంటామో పరలోకపు వాటిని నిర్మించుకుంటాం. పైన వాటిని చూస్తాము. పైన వాటి మీదే మనసు ఉంటుంది.
భూ సంబంధమైన వృక్షం మీద ఉంటే భూ సంబంధమైన ఆశలే. అయితే భూమి మీద శరీరాశ, నేత్రాశ, జీవకుడము తప్ప ఎక్కడ ఉండదు. మన హృదయము ఈ రాత్రికాల సమయంలో మన హృదయము మన వేర్లు ఎక్కడికి ప్రవహిస్తున్నాయి? భూ సంబంధమైన వాటికి ప్రవహిస్తున్నాయా? ఆత్మ సంబంధమైన జీవితం వైపు నడిపిస్తుందా? భూ సంబంధమైన వాటికి మన వేర్లు బంధించబడ్డాయా? ఆత్మ సంబంధమైన పైన వాటిని వెతుకుతున్నాయి అనేది రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. మోషే ప్రవక్త ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒకరికి చెప్పడం కాదు, కానీ ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన వేర్లతో ఇంకా మన జీవితం బంధించబడి ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆ పథకాలను తెప్పడానికి ఈ బలిపీఠం అనే ప్రార్థన బలిపీఠాన్ని ఈ హృదయంలో నిర్మించుకోవడానికి, రాజీ లేని ఆరాధన చేయమని ఈ మోషే ప్రవక్త ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయము భూమిలోకి వెళ్ళిపోతుందా? లేకపోతే మన వేర్లు ఇంకా భూమిలోనే నాటబడి ఉన్నాయా? లేకపోతే భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన వాటి వైపు, పైన వాటి వైపు, క్రీస్తుతో కూడా ప్రత్యక్షమయ్యే వాటి వైపు మనం చూస్తూ ఉన్నామా? మనకు జీవమైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే వాటి వైపు ఉన్నాయనేది రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఒక మాట చెప్తాను, ఐదవదిగా, ఈ దేవుడైన యెహోవాకు నీవు బలిపీఠం గట్టు సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. ఐదవది, ఏదైనా తోటలో వృక్షము మనిషిని పడగొట్టింది. ఏదైనా తోటలో వృక్షము మనిషిని పడగొట్టింది. గొల్గొతాలో ఈ సిలువ యేసుక్రీస్తు మనిషిని రక్షించాడు. నిజంగా చూడండి, ఆదాము వృక్షం దగ్గర ఓడిపోయాడు. ఆదాము చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయాడు. ఓడిపోవడమే కాదు, నేడు మనం కూడా ఆ పాపం అనుభవిస్తూనే ఉన్నాము. అదే యేసుక్రీస్తు అదే వృక్షము అయిన చెక్కతో విజయం సాధించాడు. యేసుక్రీస్తు ఒక చెక్క శిలువపై విజయం సాధించాడు. ఏదేను వనము, లేకపోతే ఏదైనా వనములో ఉన్న వృక్షము మానవుడు ఎన్నుకున్నాడు. అయితే గొల్గొతాలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బలిపీఠముగా ఆయనే నిర్మించాడు. ఆయనే ఎంచుకున్నాడు. మానవునికి వృక్షము శాపం తీసుకొని వస్తే యేసుక్రీస్తు అనే బలిపీఠము మానవునికి విమోచన తెచ్చింది. ఏదైనా తోటలో వృక్షము మానవునికి మరణపు అంచుల్లోకి మరణమే శాసనం అన్నట్లుగా చేసిన ఈ వృక్షము యేసుక్రీస్తు అనే బలిపీఠము. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి కలువరి కొండపై బలిపీఠముగా, బలి పశువుగా వధించి విమోచించాడు మనమల్ని. అంత్య దినాల్లో మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి? మన వృక్షాలుగా మారిపోతున్నాయా? దినదినము మన బలిపీఠము వృక్షాల వైపే వెళ్తుందా? బలిపీఠం వైపు వెళ్తుందా? ప్రార్థన తగ్గిపోతే పరిశుద్ధత తగ్గిపోతుంది, దేవుని స్వరం తగ్గిపోతుంది. మనుషుల ప్రశంసలకు, లేకపోతే మనుషుల యొక్క మనల్ని గొప్పగా మాట్లాడే వైపు పరిగెడతాం. కానీ ప్రార్థన ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే మన పితరులకు కృతజ్ఞత చేసినట్లుగా, మన పితరులు అబ్రహాము ప్రార్థన చేసినట్లుగా, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలకు కానాను దేశంలోనికి మీరు ప్రవేశించబడిన తర్వాత రాజీ లేని భక్తి చేయండి, రాజీ లేని ఆరాధన చేయండి. మీ బలిపీఠం దగ్గర వృక్షం కట్టుకోవద్దు. వృక్షము మిమ్మల్ని ఒక నిర్ణయం వైపు, వృక్షం మిమ్మల్ని మీ సొంత అభివృద్ధి వైపు తీసుకుపోతుంది. వృక్షం మిమ్మల్ని కాలంతో పాటు లోకములు పెంచుతుంది. వృక్షం మిమ్మల్ని నీడ కిందనే ఉంచుతుంది. వృక్షం మిమ్మల్ని భూమిలోకి మీ వేర్లు పాతుకుపోయేలాగా చేస్తాయి. వృక్షం మిమ్మల్ని చివరికి ఏదైనా తోడు ఆదామును మరణానికి అప్పగించినట్లుగా, మహిమను కోల్పోయినట్లు చేసినట్లుగా మిమ్మల్ని చేస్తుంది అని తెలియజేస్తూ, బలిపీఠం అయితే త్యాగానికి గుర్తుగా ఉంది. ప్రతి బలిపీఠం మీద ప్రతి నిత్యము దహన బలిగా జంతువు వధించబడతా ఉంది. అయితే బలిపీఠము ప్రార్థన అనే అగ్ని మన జీవితంలో కురిపిస్తా ఉంది. బలిపీఠము ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. బలిపీఠము పరలోక వైపు ఆకర్షించేదిగా చేస్తుంది. బలిపీఠము యేసుక్రీస్తే బలి పశువుగా వధించబడి 2026 సంవత్సరాల క్రితము నీకు నాకు మనందరికీ ఏ ఆదాము అయితే వృక్షం ముందు ఓడిపోయాడో, ఏ ఆదాము ముందు వృక్షానికి తల వంచాడో, ఏ ఆదాము వృక్షపు నీడకు పరిగెత్తాడో,
ఆ ఆదాము చేసిన పాపాన్ని మన జీవితంలో కొట్టివేయడానికి యేసుక్రీస్తు గొల్గొతా కొండపై ఆయనే బలి పశువుగా, ఆయనే బలిపీఠముగా మారి మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం. మన జీవితంలో బలిపీఠం పెరుగుతుందా, వృక్షం పెరుగుతుందా? బలిపీఠం పెరిగితే దేవుని మహిమ పరుస్తాము, వృక్షం పెరిగితే మనిషి మహిమకు, లేకపోతే మనుషుల జీవితాలకు, లోకపు జీవితానికి అలవాటు పడిపోతాము. అందుకే లోకానికి అలవాటు పడతారని ఇశ్రాయేలు ప్రజలకు మోసం చెబుతూ, ఈ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షము నాటకూడదు. వృక్షము నాటితే మనిషి మహిమపరచబడతాడు. వృక్షము నాటితే మనిషి గొప్పలకు అలవాటు పడిపోతాడు. వృక్షము నాటితే వేర్లు భూమిలోనికి పాతుకుపోతాయి. వృక్షము నాటితే ఐగుప్తు సంబంధం అయిపోతాము. వృక్షము నాటితే యాత్ర అంతా మారా వంటి జీవితం అయిపోయింది. అందుకే మీరు వృక్షము నాటొద్దు. మనం కూడా ఈ రాత్రి కాల సమయంలో ఇక ఏ వృక్షానికి అలవాటు పడిపోయాము, ఏ వృక్షం మన హృదయంలో నాటబడిందో, ఏ వృక్షము మన హృదయంలో పెంచుతున్నామో, ఈ రాత్రి కాల సమయంలో తీసివేసుకొని దేవుని రాజ్యంలో వెళ్ళడానికి ఒక సమర్పణ కలిగినగా బలిపీఠము కట్టుకుందాం. బలిపీఠము కట్టితే మనము దేవుని మహిమపరచబడతాము. బలిపీఠం కడితే ఇక వృక్షం వైపు చూడము, మనుషుల మహిమ వైపు చూడము, కానీ దేవుని వైపు చూస్తాము. ఈ బలిపీఠము మన జీవితంలో కట్టబడిందో లేదో పరీక్షించుకుందాం. బలిపీఠం నిర్ణయించుకుందాం. 2026 సంవత్సరాల క్రితము ఏ దేవుడైతే యేసుక్రీస్తు బలి పశువుగా వధించబడ్డాడో ఆ వధించబడిన బలిపీఠము దగ్గరికి ఈ రాత్రి కాల సమయంలో మరలా వెళ్దాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము నేను తగ్గవలసినది 3:30. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. పైనుంచి వచ్చే పరలోక సంబంధమైన వాటిని చూద్దాం. బలిపీఠాలు కట్టుకుందాం. మన హృదయాంతరంగంలో దేవుని నిర్మించుకుందాం. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో.